నేను ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ తీసుకొని ఎలా చేయొచ్చు, అప్ టు వాట్ ఎక్స్టెంట్ మనం చేయొచ్చు ఒక ఎస్క్యూఎల్ ప్రాజెక్ట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ ప్రాజెక్ట్ నేను ఈ కామర్స్ రిలేటెడ్ గా తీసుకున్నాను. అంటే ఆన్లైన్ రిటైల్ అప్లికేషన్ ఫామ్ ఎలా చేస్తామనేది తీసుకున్నాను. దీనికి కొంచెం ఈ కామర్స్ యాడ్ చేశాను, ఎందుకంటే యూజ్ అవుతుంది మీకు అనేసి. ఓకే, నెక్స్ట్ టేబుల్ క్రియేషన్ చేయడం, డేటా ఎంటర్ చేయడం ఇంతవరకు కరెక్ట్. జనరల్ గా ఒక ప్రాజెక్ట్ లో మనకి ఏమవుతుందంటే డేటా ఎంట్రీతో పాటు సపోజ్ అప్డేషన్స్ చేంజెస్ చేయాల్సి వస్తుంది, ఆల్టర్స్ చేయాల్సి వస్తుంది. ఇవి ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. అట్ ద సేమ్ టైం ఈ ప్రాజెక్ట్ మొత్తం టేబుల్స్ క్రియేషన్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను. ఒక టేబుల్ ఒక్కటి SQL లోకి వెళ్ళి శాంపుల్ చూపించాను, ఇన్సర్ట్ ఎలా చేయాలో కూడా చెప్పేస్తాను అందులోకి. మిగతావన్నీ నేను లిస్ట్ ఇస్తాను, మీరు అలాగే టేబుల్ క్రియేట్ చేసుకొని డేటా ఇన్సర్ట్ చేసుకొని ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూషన్ చేసుకోండి. ఓకే, అండ్ లాస్ట్ లో ఒక 3 కాన్సెప్ట్స్ అంటే ప్రొసీజర్స్, ట్రిగర్స్ ఎలా చేయాలి. Good morning students, welcome back to your channel Subhashini at the Tech Guide. Today SQL పైన ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ తీసుకొని ఎలా చేయొచ్చు, అప్ టు వాట్ ఎక్స్టెంట్ మనం చేయొచ్చు ఒక SQL ప్రాజెక్ట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ ప్రాజెక్ట్ నేను ఈ కామర్స్ రిలేటెడ్ గా తీసుకున్నాను. అంటే ఆన్లైన్ రిటైల్ అప్లికేషన్ ఫామ్ ఎలా చేస్తామనేది తీసుకున్నాను. దీనికి కొంచెం ఈ కామర్స్ యాడ్ చేశాను, ఎందుకంటే యూజ్ అవుతుంది మీకు అనేసి. ఓకే, నెక్స్ట్ టేబుల్ క్రియేషన్ చేయడం, డేటా ఎంటర్ చేయడం ఇంతవరకు కరెక్ట్. జనరల్ గా ఒక ప్రాజెక్ట్ లో మనకి ఏమవుతుందంటే డేటా ఎంట్రీతో పాటు సపోజ్ అప్డేషన్స్ చేంజెస్ చేయాల్సి వస్తుంది, ఆల్టర్స్ చేయాల్సి వస్తుంది. ఇవి ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. అట్ ద సేమ్ టైం ఈ ప్రాజెక్ట్ మొత్తం టేబుల్స్ క్రియేషన్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను. ఒక టేబుల్ ఒక్కటి SQL లోకి వెళ్ళి శాంపుల్ చూపించాను, ఇన్సర్ట్ ఎలా చేయాలో కూడా చెప్పేస్తాను అందులోకి. మిగతావన్నీ నేను లిస్ట్ ఇస్తాను, మీరు అలాగే టేబుల్ క్రియేట్ చేసుకొని డేటా ఇన్సర్ట్ చేసుకొని ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూషన్ చేసుకోండి. ఓకే, అండ్ లాస్ట్ లో ఒక 3 కాన్సెప్ట్స్ అంటే ప్రొసీజర్స్, ట్రిగర్స్ ఎలా చేయాలి, ప్రాజెక్ట్ కి చేస్తే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. ప్రాజెక్ట్ చేసిన తర్వాత ట్రిగర్స్, ప్రొసీజర్స్, వ్యూస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఆ ఎగ్జాంపుల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ప్రాజెక్ట్ చేసిన తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా ఏ క్వరీస్ అడుగుతారో, అవి వ్యూలో సేవ్ చేసుకోండి. ఓకే, ఇవన్నీ కూడా ఇవాళ డిస్కస్ చేద్దాం. నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద క్లాస్. ఈ క్లాస్ లో ఏంటి అంటే మనం ఒక ఆన్లైన్ రిటైల్ అప్లికేషన్ డేటాబేస్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, అండ్ కంప్లీట్లీ ఐ క్యాన్ సే దిస్ ఈజ్ ఈ కామర్స్ రిలేటెడ్ గా ఉంటుంది. ఓకే, అంటే బిజినెస్ పర్పసెస్ కానీ మీ కామర్స్ కాన్సెప్ట్ కానీ ఎవ్రీథింగ్ మాక్సిమం ఇదే మోడల్ లో ఉంటుంది. మీరు ఈ మోడల్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదేంటి అంటే ఒక అప్లికేషన్ డేటాబేస్ సింపుల్ గా తీసుకుంటున్నాము, అట్ ద సేమ్ టైం మోర్ ఎఫెక్టివ్ ఫర్ ద కామర్స్ కి రిలేటెడ్ గా కూడా ఉంటుంది. అలా చేసుకున్నాను. ఓకే, దీన్ని మీరు ఒక మినీ ప్రాజెక్ట్ లాగా చేసుకొని మీ గ్రాడ్యుయేషన్స్ లో సబ్మిషన్స్ కూడా చేసుకోవచ్చు. అంతా ఈజీగా ఉంటుంది అండ్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. ప్రాజెక్ట్ లెవెల్ లాగా ఉంటుంది. మీరు డిగ్రీ లెవెల్ అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఈ ప్రాజెక్ట్ ని సబ్మిట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అన్ని రకాలుగాను ఈ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది, అందుకనేసి ఈ కాన్సెప్ట్ తీసుకుందాం. సో దీనికి నేను పెట్టుకున్న పేరు ఆన్లైన్ రిటైల్ అప్లికేషన్ డేటాబేస్ అని. ఓకే, కానీ మెయిన్ గా అయితే ఇది రిలేటెడ్ గా కామర్స్ రిలేటెడ్ గానే ఉంటది, బిజినెస్ పర్పస్ గా ఉంటది. ఓకే, ఒక ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత ఇందులో ఏమేమి ఫీల్డ్ నేమ్స్ వస్తాయి, ఏమేమి డేటాబేసెస్ క్రియేట్ చేయాలని ఒక అప్రాక్సిమేట్ ఇలా వేసుకుంటే ఓకే, మీకు ఇది నేను ఓవరాల్ గా చెప్పేస్తున్నాను. లేదు నేను దీన్ని డయాగ్రామ్ లాగానే వేస్తాను అంటే డయాగ్రామ్ లాగా కూడా వేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ డేటాబేసెస్ నేను ఒకటి సప్లయర్స్, ప్రోడక్ట్స్ ఒకటి, కేటగిరీ కింద కొన్ని తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ షిప్పింగ్, ఆర్డర్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్ అండ్ కస్టమర్ డీటెయిల్స్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏమేం డేటాబేసెస్ పైన డిపెండ్ అయి ఉంటాయో ఆ డేటాబేసెస్ ని పేరెంట్ డేటాబేసెస్ గా క్రియేట్ చేసుకోండి. రెస్ట్ ఆఫ్ ద డేటాబేసెస్ మనము నెసెసిటీ బట్టి ప్రతి డేటాబేస్ ని మనం ఒక చైల్డ్ డేటాబేస్ లాగా అంటే ఫారెన్ కి సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో మెయిన్ డేటాబేస్
మాక్సిమం ఫీల్డ్ నేమ్స్, ఇన్ని ఫీల్డ్ నేమ్స్ తీసుకున్నాను చూడండి, మాక్సిమం ఫీల్డ్ నేమ్స్ ఉండడానికి ట్రై చేయండి. ఓకే, నేను ఇక్కడ ఒక కస్టమర్ ది చూపిస్తే, ఇప్పుడు సపోజ్ చిన్న లాజిక్స్ అన్నమాట ఇవి. కస్టమర్ ఐడి తీసుకున్నాము, అఫ్ కోర్స్ ఇది ప్రైమరీకి, తర్వాత డైరెక్ట్ గా నేమ్ అని రాసేస్తాం కదా. నేమ్ అని రాయకోకుండా ఏం చేస్తారు, ఒక ఫస్ట్ నేమ్ ఒక లాస్ట్ నేమ్ అని తీసుకోండి. ఇక్కడ చూడటానికి ఫీల్డ్ నేమ్స్ మనకి నీట్ గాను వస్తాయి, అట్ ద సేమ్ టైం డేటాబేస్ పెద్దగాను ఉంటుంది, ఒక ప్రొఫెషనలిజం లాగా ఉంటుంది. ఓకే, అందుకని ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తీసుకున్నాం. డన్. తర్వాత అడ్రస్, అడ్రస్ 1, అడ్రస్ 2, ఓకే, సిటీ, స్టేట్, పోస్టల్ కోడ్, కంట్రీ, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్స్, క్రెడిట్ కార్డ్, ఎవ్రీథింగ్. ఇది ఒక ఈ కామర్స్ రిలేటెడ్ కాబట్టి మాక్సిమం ఎన్నైతే ఫీల్డ్ నేమ్స్ ఉంటాయని మీకు అనిపిస్తాయో అన్ని ఫీల్డ్ నేమ్స్ ని అప్రాక్సిమేట్ గా రెడీగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద డేటాబేస్ ఉంది అనుకోండి, ఆ డేటాబేస్ లో నుంచి మనం చిన్న చిన్నగా డేటాను తీసుకోవచ్చు, లైక్ రైటింగ్ ద క్వరీస్ కదా. అదే డేటాబేస్ లో డేటా లేకపోతే క్వరీ క్రియేట్ చేయలేం కదా. అందుకని మాక్సిమం పేరెంట్ అండ్ చైల్డ్ డేటాబేసెస్ లో మాక్సిమం డేటా వచ్చేటట్టే చూసుకోండి, ఒక ప్రాజెక్ట్ లెవెల్లో చేస్తూ ఉంటే. ఓకే, ఇలా చేసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది. ఓకే, ఇది నేను అప్రాక్సిమేట్ గా ఈ కాన్సెప్ట్ కి తీసుకుంటున్న డేటాబేసెస్ అండ్ దర్ ఫీల్డ్ నేమ్స్ చెప్పాను కదా. నేను ఇక్కడ అందరికి అర్థమవుతుందని నార్మల్ డయాగ్రామ్ లాగా పెట్టేస్తాను దీన్ని. మీరు కావాలంటే నేను ఇది ఒక డిబిఎంఎస్ కదా, అనేది సిస్టమాటిక్ గానే చేస్తానంటే ఈ కాన్సెప్ట్ ని ఈఆర్ డయాగ్రామ్ తోనే చూపించండి. అఫ్ కోర్స్ అదే కరెక్ట్, ఈఆర్ డయాగ్రామ్ తో చూపించండి. ఓకే, ఇప్పుడు ఏమేం క్రియేట్ చేస్తాం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వి క్రియేట్ ఎ కస్టమర్ టేబుల్, ప్రోడక్ట్ టేబుల్, ఆర్డర్ టేబుల్, ఆర్డర్ డీటెయిల్స్ టేబుల్, ఒక పేమెంట్ ఇన్ఫర్మేషన్ టేబుల్, ఒక షిప్పింగ్ టేబుల్. నేను మెయిన్ ఇవి డేటాబేసెస్ అనుకున్నాను. సో హౌ టు క్రియేట్ ద డేటాబేసెస్ చూద్దాం. నెక్స్ట్ హౌ టు ఇన్సర్ట్ ద డేటా చూద్దాం. వీటిపైన అన్ని అప్డేట్ ఆల్టర్ అవసరం ఉంటే అన్ని యూజ్ చేస్తూ, అంటే ఒక రకంగా మీకు అన్ని అర్థమయ్యేస్తూ అట్ ద సేమ్ టైం ఒక ప్రాజెక్ట్ చేసేటట్టు చెప్తాను. ఓకే, సో మేనేజింగ్ ద ఈ కామర్స్ డేటాబేస్. ఇప్పుడు ఇక్కడ డేటా ఇన్సర్ట్ చేద్దాం, కొన్ని క్వరీస్ రాద్దాం, అప్డేటింగ్ ద రికార్డ్స్, డిలీటింగ్ ద రికార్డ్స్ చేద్దాం. కొన్ని అడ్వాన్స్ ఎస్క్యూఎల్ టెక్నిక్స్ తీసుకుంటున్నాను, స్టోర్డ్ ప్రొసీజర్స్, ట్రిగర్స్ అండ్ ఇఫ్ పాసిబుల్ అవసరం అనిపిస్తే వ్యూస్ కూడా చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అంతా కూడా రిలేటెడ్ ఈ కాన్సెప్ట్స్ అన్ని కవర్ అవుతూ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసుకునేటట్టు చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డేటాబేస్ స్ట్రక్చర్. అంటే ఆ టేబుల్స్ అనుకున్నాం కదా, డేటాబేసెస్ లో ఏ టేబుల్ దేనికి రిలేటెడ్ గా ఉందో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. ఓకే, ఫస్ట్ కస్టమర్ టేబుల్. సో కస్టమర్ టేబుల్ ఎందుకంటే మాక్సిమం గా కస్టమర్ నేమ్స్, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్, వాళ్ళ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ ఉండేటట్టు ఒక కస్టమర్ టేబుల్. ప్రోడక్ట్ టేబుల్, ప్రోడక్ట్ టేబుల్ ఎలా ఉంటుందంటే అందులో కూడా నేమ్స్, డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఉంటుంది, ప్రైస్ అండ్ ఇన్వెంటరీ లెవెల్స్. ఇన్వెంటరీ లెవెల్స్ అంటే ఎప్పుడు డెలివరీ చేశారు, ఎప్పుడు ఆర్డర్ చేశారు, ఎంత క్వాంటిటీ, ఎంత ప్రైస్, బిల్లింగ్స్, అలాంటివన్నిటిని ప్రోడక్ట్ లో పెట్టుకుందాం. నెక్స్ట్ ఆర్డర్. సో కస్టమర్ ఆర్డర్ చేస్తాడు, అందుకని ఏం చేస్తామంటే కస్టమర్ కి ప్రోడక్ట్ కి ఆ కస్టమర్ కి ఆర్డర్ కి మనం ఒక చైల్డ్ లింక్ పెడతాం, దట్ ఈస్ ఫారెన్ కి సెట్ చేద్దాం. ఆఫ్టర్ దట్ పేమెంట్ ఇన్ఫర్మేషన్. సో పేమెంట్ మెథడ్, ట్రాన్సాక్షన్ స్టేటస్ ఉంటుంది, అందులో షిప్పింగ్ డీటెయిల్స్ ఉంటాయి. ఇది ఓవరాల్ గా మన స్ట్రక్చర్ ఆఫ్ ద ఈ కామర్స్ డేటాబేస్ అని తీసుకున్నాం. ఇప్పుడు దీని రిలేటెడ్ గానే ఎస్క్యూఎల్ లోకి వెళ్ళి టేబుల్ క్రియేషన్స్, ఇన్సర్షన్స్ ప్రాసెస్ అంతా కూడా చేద్దాం. సో ఎస్క్యూఎల్ లోనే చేద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో టేబుల్ క్రియేషన్ చేసే ముందు ఎప్పుడు కూడా నేను ఎవ్రీ టైం చెప్తాను, మన డేటాబేసెస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఆ తర్వాత చేయండి. సో టు చెక్ ద డేటాబేసెస్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టాప్. మన దగ్గర ఉన్న టేబుల్ లిస్ట్ అంతా చూపిస్తుంది. ఇక్కడ లేని నేముతో డేటాబేస్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, స్క్రీన్ క్లియర్ చేయాలి అని అంటే సిఎల్ స్పేస్ SCR స్క్రీన్ క్లియర్ అవుతుంది. ఫస్ట్ మనము కస్టమర్ టేబుల్ క్రియేట్ చేసుకుందాం. సో క్రియేట్ టేబుల్ కస్టమర్, నాకు డౌట్ తో ఒక సి ఎక్స్ట్రా రాశాను అంతే. సో కస్టమర్. ఓకే, నౌ కస్టమర్ లో కస్టమర్ ఐడి కావాలి. కస్టమర్ ఐడి ఇది జనరల్ గా మనం రాసేది నెంబర్ ఆఫ్ 10 ఇలా కదా, నెంబర్ రాస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీకు కావాలి అనుకుంటే ఇంట్ అని చెప్పి కూడా రాసుకోండి, నో ప్రాబ్లం. ఇంట్ ప్రైమరీ కీ,
ఇలా కూడా రాసుకోండి. లేదు నేను ఓల్డ్ మెథడే యూజ్ చేస్తాను అని అంటే మీరు నెంబర్ అని చెప్పి రాసుకోవచ్చు. ఓకే, నెంబర్ ఆఫ్ 10 ప్రైమరీకి ఇది. ఓకే, నా కస్టమర్ నేమ్ లో మనం 2 parts డివైడ్ చేయాలనుకున్నాం. దట్ ఈస్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. సో ఫస్ట్ నేమ్ క్యారెక్టర్స్ కాదు, varchar 20 తీసుకుంటాను. సిమిలర్ గా లాస్ట్ నేమ్ కావాలి, సో లాస్ట్ నేమ్ varchar తీసుకుందాం, varchar ఆఫ్ 20. ఓకే, దీని తర్వాత అడ్రస్ తీసుకుంటున్నాను. అడ్రస్ కూడా క్యారెక్టర్ పెట్టేసుకుంటే సరిపోతుంది, varchar. ఫోన్ నెంబర్ కావాలి, సో ఫోన్ నెంబర్, నంబర్ ఆఫ్ ఒక్క నెంబర్ ఎక్స్ట్రా తీసుకుందాం అంతే. 10 తీసుకోవచ్చు ఎగ్జాక్ట్ గా, కానీ ఒక నెంబర్ ఎక్స్ట్రా ఉంటే బెటర్, అది తీసుకుందాం. తర్వాత ఈమెయిల్ ఐడి జనరల్ గా క్యారెక్టర్స్ లోనే పెట్టుకుంటే బెస్ట్, ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ వస్తాయి, నంబర్స్ వస్తాయి, స్పెషల్ క్యారెక్టర్స్ వస్తాయి, అన్ని వస్తాయి. కాబట్టి ఇది కూడా నేను క్యారెక్టర్ గానే తీసుకుంటాను. నెక్స్ట్ మీకు ఇందులో ఇంకా ఏమన్నా సిటీ స్పేస్ పిన్ కోడ్ కావాలంటే సిటీ varchar ఆఫ్ 10. ప్లేస్, ఓకే, అదొక 10 తీసుకుందాం. స్టేట్ కావాలంటే స్టేట్. ఇలా మీకు కావాల్సిన ఫీల్డ్ నేమ్స్ అన్ని కూడా తీసుకోండి. ఓకే, నేను ఇంతవరకు జిప్ కోడ్ ఒకటి పెట్టుకొని స్టాప్ చేస్తాను. జిప్ కోడ్ తీసుకుందాం, ఒక 8 పెట్టుకుంటాను. ఇలా టేబుల్ క్రియేషన్ చేసుకోండి. సో టేబుల్ క్రియేటెడ్. సిమిలర్ గా ప్రోడక్ట్ టేబుల్, సప్లయర్ టేబుల్, అన్ని టేబుల్స్ కూడా ఇలాగే క్రియేట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఈ టేబుల్ క్రియేషన్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి ఒకసారి. నేను ఒక టేబుల్ క్లియర్ గా చూపించి మిగతావన్నీ జనరేట్ చేసి చూపించేస్తాను. ఓకే, సో ఇది మన డిస్క్రిప్షన్. ఏమేమైతే డేటాబేస్ క్రియేట్ చేసామో ఎంటైర్ డిస్క్రిప్షన్ ఇక్కడ వస్తుంది. నౌ వాల్యూస్ ని ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, సో ఇన్సర్ట్ ఇంటూ ఆ డేటాబేస్ నేమ్ ఇలా పెట్టుకుంటే మనకి నీట్ గా ఉంటది అనమాట. అందుకని వాల్యూస్. ఓకే, నౌ స్టార్ట్ చేసి ఫస్ట్ అడ్రస్ ఆఫ్ కస్టమర్ ఐడి. నెంబర్ కి అయితే ఏమి అవసరం లేదు, సింపుల్ గా అడ్రస్ ఆపరేటర్ పెట్టి రాస్తే సరిపోతుంది. కామా నేమ్ కి అయితే కొటేషన్ పెట్టి రాయండి. ఫస్ట్ నేమ్ కామా తర్వాత లాస్ట్ నేమ్ కొటేషన్ పెట్టి రాయండి, అడ్రస్ ఆఫ్ లాస్ట్ నేమ్. ఎందుకంటే అది కూడా క్యారెక్టర్ కాబట్టి నేమ్ కి, క్యారెక్టర్స్ కి, డేట్స్ కి కొటేషన్ పెట్టి రాస్తే సరిపోతుంది. కామా అడ్రస్ ఈజ్ ఆల్సో ఏ క్యారెక్టర్, సో అడ్రస్ కామా ఫోన్ నెంబర్ కదా అవసరం లేదు, అడ్రస్ ఆఫ్ ఫోన్ నెంబర్. కామా ఈమెయిల్ ఐడి, అది క్యారెక్టర్ లో పెట్టుకున్నాం కాబట్టి ఈమెయిల్ ఐడి. కామా నెక్స్ట్ సిటీస్ ఈజ్ ఆల్సో ఏ క్యారెక్టర్, సో సిటీ. కామా నెక్స్ట్ ప్లేస్, అది కూడా క్యారెక్టర్, సో ప్లేస్. నెక్స్ట్ స్టేట్, అది కూడా క్యారెక్టరే కాబట్టి అడ్రస్ ఆఫ్ స్టేట్. తర్వాత జిప్ కోడ్ ఉంది, అది జస్ట్ నెంబర్ కాబట్టి జిప్ కోడ్. ఓకే, నౌ బ్రాకెట్ క్లోజ్ అండ్ సెమీకోలన్, ఎంటర్ వాల్యూ ఫర్ కస్టమర్ ఐడి చూపించిందా, సో వాల్యూ ఎంటర్ చేయండి. తర్వాత కస్టమర్ నేమ్, లాస్ట్ నేమ్, ఓకే, అడ్రస్, నెక్స్ట్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, సిటీ, ప్లేస్, స్టేట్, జిప్ కోడ్, ఏదో ఒకటి. సో 1 row క్రియేటెడ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రో కావాలి అని అంటే సింపుల్ గా ప్రతిసారి ఇన్సర్ట్ ఇంటూ రాయకుండా స్లాష్ ప్రెస్ చేయండి. అది మళ్ళీ అగైన్ రీకౌంట్ అయ్యి అదే క్వరీ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను సెకండ్ డేటా కూడా ఎంటర్ చేయొచ్చు. ఓకే, ఇలాగా. gmail.com. సో డేటా నీట్ గా ఎంటర్ చేసుకోండి. ఇలా ఇంకోటి కావాలంటే మళ్ళీ స్లాష్ అలా ఎంటర్ చేస్తే డేటా ఈజీగా ఎంటర్ అవుతుంది అనమాట. ఓకే,
సో మన డేటాని ఇలా ఎంటర్ చేసుకుందాం. మొత్తం డేటా మీకు ఎంత కావాలో అంత డేటాను ఎంటర్ చేయండి. మీరు ఒక ప్రాజెక్ట్ లెవెల్లో చేస్తున్నారు కాబట్టి వీలైనంత రికార్డ్స్ ఎంటర్ చేస్తే క్వరీస్ చేసేటప్పుడు బాగా వస్తుంది. ఓకే, ఆ తర్వాత సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మన టేబుల్ నేమ్ రాసుకుంటాం. మన టేబుల్ అంతా ఇలా జనరేట్ అయిపోయి మనకి ఇట్లా చూపిస్తుంది. ఇది మన డేటాబేస్ అన్నమాట. మీకు నేను జూమ్ చేసి చూపించాను ఎందుకంటే మీకు అది క్లియర్ గా కనపడాలి అనేసి. సిమిలర్ గా ప్రోడక్ట్ టేబుల్, సప్లయర్ టేబుల్ ఏమేమి ఫీల్డ్ నేమ్స్ వస్తే నేను ఫీల్డ్ నేమ్స్ చెప్పిస్తాను. మీరు సిమిలర్ గా టేబుల్ క్రియేషన్ చేసుకొని అలాగే డేటా కూడా ఎంటర్ చేసుకొనేసి పెట్టుకోండి. సో దట్ నెక్స్ట్ రాసే క్వరీస్ అన్ని మీరు దానిపైన ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అది మీరు చేస్తారు కదా. ఓకే, సో టేబుల్లో ఫీల్డ్ నేమ్స్ ఏమేమి ఉండాలో నేను మీకు ఇప్పుడు క్లియర్ గా చూపించేస్తాను. అవి క్రియేట్ చేయండి. ఎందుకంటే నేను ఇక్కడ టైప్ చేసుకుంటా ఎంటర్ చేసుకుంటూ ఉంటే టైం అనవసరంగా మీకు టైం వేస్ట్ అవుతుంది. మీరు హ్యాపీగా క్రియేట్ చేసేసుకోండి. నేను టేబుల్ అంతా క్లియర్ గా ఇస్తాను. ఓకేనా. కస్టమర్ టేబుల్ ఎలాగైతే క్రియేట్ చేసామో సిమిలర్ గా ప్రోడక్ట్ టేబుల్ కూడా క్రియేట్ చేయండి. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే టేబుల్ క్రియేషన్ మన SQL లోనే చేసేసి మీకోసం అన్ని అక్కడ కాపీ పేస్ట్ పెట్టేశాను. ఓకే, సి ఇలాగా ప్రోడక్ట్ టేబుల్, కస్టమర్ టేబుల్ అన్ని మన ప్రోడక్ట్ టేబుల్ కూడా టేబుల్ క్రియేటెడ్. సో ప్రోడక్ట్ క్రియేట్ చేసేసి టేబుల్ క్రియేటెడ్ అనేసి ఇక్కడ పెట్టుకున్నాం. ఓకే, సిమిలర్ గా కస్టమర్ టేబుల్ కూడా ఇలాగే క్రియేట్ చేసినాం. మనం డేటా కూడా ఎంటర్ చేసాం కదా, సేమ్ అలాగే చేయండి. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పొచ్చు ఈజీగా కాబట్టి నేను తీసుకుంటున్నాను. ఈ కస్టమర్ టేబుల్ క్రియేట్ చేస్తూ ఉన్నప్పుడు మీరు సపోజ్ ఇఫ్ నెసెసరీ అని అంటే ఆటో ఇంక్రిమెంట్ బై ఆటో ఇంక్రిమెంట్ పెట్టొచ్చు. లేదా ఇంకొక కాన్సెప్ట్ కూడా మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను, సీక్వెన్స్ జనరేషన్ కూడా చేసుకోండి. సీక్వెన్స్ క్రియేట్ చేస్తే ఈ ఆటో ఇంక్రిమెంట్ ప్రాసెస్ అవసరం లేదు, ఆటోమేటిక్ గా సీక్వెన్స్ క్రియేషన్ సరిపోతుంది. నో నీడ్ ఆఫ్ ప్రైమరీ కీ ఆల్సో. ఓకే, ఇలా కస్టమర్ టేబుల్ ప్రోడక్ట్ టేబుల్లో ప్రోడక్ట్ ఐడి, నేమ్, ప్రైస్, స్టాక్, కేటగిరీ అండ్ ఇది మనము కేటగిరీస్ కి లింక్ పెడుతున్నాం. ఓకే, అందుకని ఫారెన్ కి. నెక్స్ట్ ఆర్డర్ టేబుల్. ఆర్డర్ టేబుల్లో ఆర్డర్ ఐడి, కస్టమర్ ఐడి తీసుకుంటాను. కస్టమర్ ఐడిని రెఫరెన్స్ పెడుతున్నాను. ఓకే, సో మీరు కావాలంటే ఇక్కడే కూడా రాయొచ్చు. కస్టమర్ ఐడి అని చెప్పి క్రియేట్ చేసి నెంబర్ ఆఫ్ 5 రాసుకొని రెఫరెన్సెస్. దీనికి కస్టమర్ టేబుల్ కదా మనం CCUSTOMER మన స్పెల్లింగ్ ఎలా ఉందో అలా రాసుకొని అక్కడ కస్టమర్ ఐడికి ఇలా కూడా చేయొచ్చు. కానీ సిస్టమేటిక్ గా ఉంటుందని అందరూ ఏం చేస్తారంటే డిక్లేర్ చేసి ఇలా లాస్ట్ లో రాసుకుంటాం. ఇది ఫారెన్ కి అని చెప్పి లాస్ట్ లో రాసుకుంటాం. అదర్వైజ్ ఇదైనా ఓకే, ఇదైనా ఓకే, నో ప్రాబ్లం. ఎలా చేసుకున్నా మీకు ఫారెన్ కి ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. ఇది మన ఆర్డర్ టేబుల్. సో ఆర్డర్ టేబుల్లో ఆర్డర్ ఐడి, కస్టమర్ ఐడి, రెఫరెన్సెస్ టు ద కస్టమర్, ఆర్డర్ డేట్ తీసుకున్నాను, టోటల్ అమౌంట్ అండ్ స్టేటస్ లో పెండింగ్ షిప్డ్ ఇవే రావాలి అని చెప్పి ఈనమ్ డైరెక్ట్ టైప్ పెట్టుకున్నాను. తర్వాత ఆర్డర్ డీటెయిల్స్. ఆర్డర్ డీటెయిల్స్ లో ఆర్డర్ ఐడి, ఆర్డర్ ప్రోడక్ట్ ఐడి, ఓకే, క్వాంటిటీ, ప్రైస్. ఈ ఆర్డర్ ఐడి రెఫరెన్సెస్ టు ద ఆర్డర్ అండ్ ప్రోడక్ట్ ఐడి రెఫరెన్సెస్ టు ద ప్రోడక్ట్ ఐడి. ఏదైతే మనం రెఫరెన్సెస్ పెడుతున్నామో కంపల్సరీ ఆ డేటాబేస్ ముందు దాంట్లో ప్రైమరీకి అయ్యి ఉండాలి. అది కంపల్సరీ చూసుకోండి. నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్ టేబుల్. పేమెంట్ డీటెయిల్స్ టేబుల్లో పేమెంట్ ఐడి, ఆర్డర్ ఐడి, పేమెంట్ డేట్, అమౌంట్, పేమెంట్ మెథడ్ అండ్ ఈ ఆర్డర్ ఐడి ఈస్ రెఫరెన్సెస్ టు ద ఆర్డర్ టేబుల్ అంటే ఫారెన్ కి. ఓకే, నెక్స్ట్ క్రియేట్ టేబుల్ షిప్పింగ్. షిప్పింగ్ లో షిప్పింగ్ ప్రైమరీ తీసుకున్నాం, షిప్పింగ్ మెథడ్, షిప్పింగ్ డేట్, డెలివరీ డేట్ అండ్ ఫారెన్ కి సెట్ చేస్తున్నాం. ఓకే, ఇలా మన టేబుల్ ని క్రియేట్ చేసుకుంటారు. ఫారెన్ కి పైన మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి ఓన్లీ ఫారెన్ కి ఏమన్నా చెప్తాను ఉండండి. ఇది ఆటోమేటిక్ గా మన నోట్ ప్యాడ్ లో పెట్టుకున్నాం కాబట్టి. సో ఇవి టేబుల్స్ ఒకసారి చూసుకోండి. టేబుల్స్ ప్రోడక్ట్, ఆర్డర్స్, ఆర్డర్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్, షిప్పింగ్ డీటెయిల్స్, కస్టమర్. మనం క్రియేట్ చేసిన టేబుల్స్ అన్ని ఇవి. ఒకటి కస్టమర్, ఒకటి ప్రోడక్ట్, ఆర్డర్, ఆర్డర్ డీటెయిల్స్ టేబుల్స్, పేమెంట్ డీటెయిల్స్ టేబుల్స్, షిప్పింగ్ టేబుల్స్. ఈ డేటాబేస్ పైనని మీరు మొత్తం అంతా డేటాబేస్ క్రియేట్ చేసుకున్న తర్వాత డేటాబేస్ డేటా ఎంటర్ చేయండి. ఓకే, ఫారెన్ కి సెట్ చేసుకునే విషయంలో మీకు ఇంకొకసారి ఫారెన్ కి ఎలా సెట్ చేస్తారో చూపిస్తాను. శాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకొనేసి అంతే, క్లియర్ గా మనకి రిలేటెడ్ కాకుండా శాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తాను. సో మన డేటా కస్టమర్ తీసుకుందాము.
ఇది మన డేటా. దీనికి ఒక ఫారెన్ కి సెట్ చేస్తుంటే క్రియేట్ టేబుల్, సపోజ్ ఎగ్జామ్, ఎందుకంటే అన్ని క్రియేట్ చేస్తుంది మీకు చూపించడం కోసమే. ఒక ప్రోడక్ట్ అని తీసుకుంటున్నాను, తీసుకొని ఇందులో ప్రోడక్ట్ ఐడి ఉంది. సో ప్రోడక్ట్ ఐడి నార్మల్ గానే రాసుకొని ప్రైమరీకి రాద్దాం. ఇది ప్రైమరీకి. ఓకే, నా కస్టమర్ ఐడి నేను దానికి లింక్ చేస్తున్నాను కాబట్టి కస్టమర్ ఐడి. ఓకే, అక్కడ ఏముంది, నెంబర్ ఆఫ్ 10. సో నెంబర్ ఆఫ్ 10. రెఫరెన్సెస్, దేనికి రెఫరెన్స్, కస్టమర్ అనే టేబుల్ కి, అంటే కస్టమర్ అనే డేటాబేస్ లో కస్టమర్ ఐడికి రెఫరెన్స్. అంటే అర్థం ఏంటంటే కస్టమర్ ఐడిలో ఏదైతే డేటా ఉంటుందో దానికే ప్రోడక్ట్ ఐడి జనరేట్ అవుతుంది. మిగతా అవి ఏముంటే అవి రాసుకుంటాం. క్వాంటిటీ తీసుకుందాం, ప్రైస్, టోటల్ అమౌంట్స్, ఇంకేముంటే అవి పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు టేబుల్ క్రియేటెడ్, ఇందులో ప్రాబ్లం లేదు. ఇన్సర్ట్ చేసేటప్పుడు చూడండి ఒకసారి డేటాని. డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇన్సర్ట్ ఇంటూ మన డేటాబేస్ నేమ్, వాల్యూస్, ప్రోడక్ట్ ఐడి కదా. సో ప్రోడక్ట్ ఐడి కామా కస్టమర్ ఐడి, అది కూడా నెంబరే. సో కస్టమర్ ఐడి ఇక్కడ ఎంటర్ చేస్తాం, కానీ కస్టమర్ టేబుల్లో ఉండే డేటా ఒక్కటే ఎంటర్ అవుతుంది, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వాంటిటీ ఇస్ ఆల్సో ఎ నెంబర్. తర్వాత ప్రైస్, అది కూడా ఒక నెంబర్. ప్రోడక్ట్ ఐడి సపోజ్ 1 అంటాను. మనం 1001 ఇలా ఇచ్చాం, మీకు గుర్తుకుంటే కస్టమర్ టేబుల్లో డేటాని 1001 ఇలా ఇచ్చాను. సో 1001. క్వాంటిటీ సపోజ్ ప్రైస్. డేటా క్రియేటెడ్. నేను ఇప్పుడు లేని డేటా ఇస్తా. ప్రోడక్ట్ ఐడి ఆఫ్ కోర్స్ 2, కస్టమర్ ఐడి కూడా 2 ఇస్తున్నాను. క్వాంటిటీ సపోజ్ ప్రైస్. ఇది యాక్సెప్ట్ చేయదు అనమాట, ఎందుకంటే మనం లింక్ పెట్టాం కాబట్టి. అంటే కస్టమర్ టేబుల్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని మనకి ప్రోడక్ట్ లో ఉంటుంది, అది ఇంపార్టెంట్. ఫ్రమ్ మన కస్టమర్, అదే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్ టేబుల్ నేమ్ ఏం పెట్టుకున్నాం, ఈడి పిఆర్ఓడి. సారీ, స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది, ఒక నిమిషం చూడండి. కస్టమర్ ఐడి 1001. సో 1001 ఉండేది డేటా తీసుకుంటుంది. మనం ఫారెన్ కి పెట్టడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ అన్నమాట. ఆటోమేటిక్ గా పేరెంట్ టేబుల్లో ఏదైతే డేటా ఉంటుందో మనం తెలిసి తెలియక రాంగ్ రాసినా కూడా బై డిఫాల్ట్ అది తీసుకోదు. ఎందుకు తీసుకోదు? బికాస్ మనం ఈ ఫారెన్ కి రెఫరెన్సెస్ పెట్టాం కాబట్టి. అందుకే ఎంటైర్ థింగ్ ఆర్డర్ ఐడిలో, ప్రోడక్ట్ ఐడిలో, షిప్పింగ్ ఐడిలో అన్నిట్లో కూడా ఫారెన్ కి సెట్ చేసుకుంటూ డేటా మొత్తం అంతా అలా ఇన్సర్ట్ చేసుకోండి. ఓకే, నౌ ఈ ప్రోడక్ట్ ఐడిలో ప్రైస్ వరకు చేసాం. సపోజ్ అమౌంట్ కూడా కావాలి, ఇక్కడ క్యాలిక్యులేట్ కావాలంటే ఆల్టర్ చేద్దాం. ఆల్టర్ టేబుల్ ప్రోడక్ట్. ఓకే, యాడ్ అమౌంట్ అని ఒక కొత్త ఫీల్డ్ నేమ్ యాడ్ చేస్తున్నాను. నౌ నెంబర్ ఆఫ్ సపోజ్ అదొక 5 చాలు. యాడ్ అయింది కదా, ఒకసారి చూసుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్. ఓకే, ఈ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే అప్డేట్ చేయొచ్చు. అప్డేట్ టేబుల్ నేమ్, సెట్ అమౌంట్ ఈక్వల్స్ టు క్వాంటిటీ ఇంటూ ప్రైస్. అంతే కదా, అమౌంట్ క్వాంటిటీ ఇంటూ ప్రైస్. చూసుకోండి, డేటా కూడా చేంజ్ అవుతుంది. ఇలా మనం అప్డేట్ ని, ఆల్టర్ ని కూడా యూజ్ చేసుకుంటూ మళ్ళీ మోడిఫికేషన్స్ చేయాలంటే చేసుకోవచ్చు. సో ఇది డేటా. ఓకే, దీంట్లో నుంచి డిలీట్ చేయాలి ఏదన్నా డేటా అని అంటే డిలీట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. సపోజ్ డిలీట్ కి ముందు ఒక చేంజ్ చేద్దాం. ఈ కస్టమర్ టేబుల్ లో డేటా ఎంటర్ చేస్తాం కదా, క్వరీస్ రాసే ముందు సపోజ్ మన డేటాబేస్ లో ఏదైనా బై మిస్టేక్ మనం ఎంటర్ చేసాము అనుకోండి, హౌ క్యాన్ వి చేంజ్, ఇది కూడా చేంజ్ చేయొచ్చు యూజింగ్ ద అప్డేట్. ఓకే, కస్టమర్ టేబుల్ లో తీసుకుందాము. తీసుకొనేసి దాంట్లోనే సపోజ్ మీరు చేంజ్ చేయాలి అంటే ఎలా చేంజ్ చేస్తారో చూద్దాం. నేను కస్టమర్ టేబుల్ తీసుకుంటున్నాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1001 లో నేను ప్లేస్ లో ఏటీపీ అని రాంగ్ రాశాను అనుకోండి. దెన్ అప్డేట్ టేబుల్ నేమ్,
సెట్ ఏదైతే మీరు ఫస్ట్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ నేమ్ తీసుకోండి. ప్లేస్ ఈక్వల్స్ టు ఇన్స్టెడ్ ఆఫ్ ఏటీపీ, అది అది క్యారెక్టర్ కాబట్టి కంపల్సరీ స్ట్రింగ్స్ లో అంటే కొటేషన్స్ లోనే పెట్టాలి. ఓకే, నేను అక్కడ అశోక్ నగర్ అని రాస్తాను ఇన్స్టెడ్ ఆఫ్. ఓకే, వేర్ ఆ ప్లేస్ ఈక్వల్స్ టు ఏటీపీ అంటే వేరే ప్లేస్ లో కూడా ఏటీపీ ఉంది, అలా కామన్ గా ఉండేది కాకుండా మనము ఒక ఇండికేషన్ ఇస్తే ఆటోమేటిక్ గా ఆ ప్లేస్ అశోక్ నగర్ అని చేంజ్ అవ్వాలి. సో యునిక్ గా ఉండేది ఏది, కస్టమర్ ఐడి యునిక్ గా ఉంటుంది కదా, కస్టమర్ ఐడి అలా యునిక్ గా ఉండేది మీరు ఇక్కడ తీసుకోండి. వేరే క్లాస్ లో అలా తీసుకుంటేనే బెస్ట్, మనకి డేటా కరెక్ట్ గా ఎంటర్ అవుతుంది. ఓకే, చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అక్కడ, అందుకని. ఇప్పుడు చూడండి మన డేటా వస్తుంది. ఓకే, డేటా చెక్ చేసుకొని కూడా చూడండి, డేటా ఆటోమేటిక్ గా మన డేటాబేస్ లో చేంజ్ కూడా అయిపోతుంది యూజింగ్ ద అప్డేట్ కమాండ్. చేంజ్ అయిందా, ఇంతకుముందు ఇక్కడ ఏటీపీ ఉండింది, ఇక్కడ అశోక్ నగర్ వచ్చింది. ఇలా డేటాని అప్డేట్ కూడా చేయొచ్చు. సపోజ్ డేటాని డిలీట్ చేయాలి అంటే డిలీట్ ఫ్రమ్ ద డేటాబేస్ నేమ్. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు మినిమం మనకు జరిగేవి ఇవే, అందుకే నేను ఇవే కాన్సన్ట్రేట్ చేసి చూపిస్తున్నాను. ఒకటి, ఆల్రెడీ టేబుల్ అంతా క్రియేట్ చేసిన తర్వాత కొత్తగా ఫీల్డ్ నేమ్ ఎంటర్ చేయడం, లేదు ఫీల్డ్ నేమ్ ఎంటర్ చేశాక ఏదైనా క్యాలిక్యులేషన్స్ లో చేంజ్ చేయడం, నెక్స్ట్ డేటా ఎంటర్ చేశాక చిన్న మిస్టేక్ ఏదైనా చేంజ్ చేయడం. నౌ ఒక డేటా ఫీల్డ్ నేమ్ ని అంటే ఒక రోని డిలీట్ చేయడం. ఓకే, డిలీట్ ఫ్రమ్ ద టేబుల్ నేమ్ వేర్ మనము టేబుల్ ఇండికేషన్ ఒక్కటి ఇండికేషన్ ఇవ్వండి. నేను ఇక్కడ ఎప్పుడు కూడా యూనిక్ తీసుకుంటేనే బెస్ట్, ఎందుకంటే రిపీట్ కాకోకుండా ఉండే తీసుకుంటే మనకి కరెక్ట్ గా ఉంటుంది. 1003ని డిలీట్ చేస్తున్నా, చూసుకోండి డేటా ఒకసారి ఫ్రమ్. ఓకే, సి డేటా డిలీట్ అయింది. ఓకే, ఇవి బేసికల్ గా ఒక ప్రాజెక్ట్ చేసినాక మనకి యూజ్ అయ్యేవి. ఓకేనా, ఇప్పుడు వీటి పైన ఒక వ్యూ క్రియేట్ చేద్దాం, చిన్న వ్యూ క్రియేట్ చేద్దాం, ఎలా ట్రిగర్ క్రియేట్ చేద్దాం, ఇంకా చిన్న కాన్సెప్ట్స్ క్రియేట్ చేస్తూ ఈ క్లాస్ ఇలాగే కంటిన్యూ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు టేబుల్ క్రియేషన్ చేసిన తర్వాత డేటా ఎంటర్ చేశాక ఇన్ కేస్ కావాలంటే సమ్ అప్డేట్స్ ఆల్టర్ డిలీట్ చేస్తాం. ఓకే, మీ ఇంకా కొంచెం మీ ప్రాజెక్ట్ ని ఇంప్రూవ్ వైజ్ గా చూపించాలి అనుకుంటే ట్రై ఫర్ ద స్టోర్ ప్రొసీజర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ ద ఎస్క్యూఎల్. ఓకే, సో ఈ స్టోర్ ప్రొసీజర్ లో ఏం చేస్తారంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్మెంట్స్ అని. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ డేటా తీసుకుంటున్నాను అనుకోండి. ఈ కస్టమర్ డేటా పైన నేను కస్టమర్ ఐడి ఏదైతే ఇస్తానో అదొక్క డేటానే కావాలి, క్లయింట్ కి రిలేటెడ్ గా ఉంటుంది. సపోజ్ క్లయింట్ 1001 అనే డేటా నాకు కావాలి అనుకోండి, 1001 ఒక డేటా ఒక్కటి అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా మనం ఒక ప్రొసీజర్ ని క్రియేట్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్స్ కొన్ని మనం యాడ్ చేసి పెట్టుకోవచ్చు ఫర్ అవర్ డేటాబేస్. ఓకే, నెక్స్ట్ ట్రిగర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ట్రిగర్ క్రియేట్ చేస్తున్నాం, ఇప్పుడు చూడండి సపోజ్ ప్రోడక్ట్ పెడుతున్నాము, మన దగ్గర స్టాక్ కస్టమర్ స్టాక్ తీసుకుంటున్నారు, స్టాక్ లేదు. సో అప్పుడు ఒక ట్రిగర్ రైజ్ చేయొచ్చు. ఇక్కడ డేటా ఇన్సర్ట్ చేసే ముందే, సపోజ్ న్యూ ప్రోడక్ట్ ఇన్సర్ట్ చేసే ముందే ఆ ప్రోడక్ట్ ఓల్డ్ స్టాక్ లోంచి మైనస్ చేయడం, ప్రోడక్ట్ ఉందా లేదా అని చెక్ చేయడం, ఇలాంటి ట్రిగర్స్ కూడా మనము సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ ఏదైతే మన డేటాబేస్ పైన క్రియేషన్ చేసిన తర్వాత ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ సమ్ క్వరీ, ఈ క్వరీ కస్టమర్ అడుగుతాడు అనిపిస్తే ఆ క్వరీని మీరు వ్యూతో క్రియేట్ చేసుకోండి. ఓకే, వ్యూ ఎలా క్రియేట్ చేయాలి, వాట్ ఆర్ ప్రొసీజర్స్, వాట్ ఆర్ ట్రిగర్స్, ఎంటైర్ క్లాస్ మన ప్లేలిస్ట్ లో క్లియర్ గా ఉంది. మీకు డౌట్ వస్తే ఒకసారి అక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ ఈరోజు మనం డిస్కస్ చేస్తూ ఉంది ఒక ప్రాజెక్ట్ చేసినాక అప్ టు వాట్ లెవెల్ వీ క్యాన్ ఎగ్జిక్యూట్ ఇట్, ఎంతవరకు చేయొచ్చు, ఎంతవరకు చూపించవచ్చు. ఇది ఒక్కటే నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఓకే, సో టేబుల్ క్రియేషన్ చేశాక ఈ 3 థింగ్స్, ప్రొసీజర్స్ కానీ, ట్రిగర్స్ కానీ, వ్యూస్ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నవి, అంటే ఈ ట్రిగర్ అడుగుతారేమో అన్నవి వ్యూ లో క్రియేట్ చేసి పెట్టుకుంటే సింపుల్ గా తర్వాత ఏం రాస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ అని రాస్తే ఆటోమేటిక్ గా క్వరీ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఎక్స్పెక్టెడ్ క్వరీస్ అన్నిటిని కూడా వ్యూస్ లో సేవ్ చేసుకొని మీరు పెట్టుకొని మీ ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూషన్
చేసే టైంకి ఇలా రెడీగా పెట్టుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద క్లాస్ టుడే. ఈ క్లాస్ లో నేను మీకు ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక SQL బేస్ పైన ప్రాజెక్ట్ ని ఎంత వరకు అప్ టు వాట్ లెవెల్ వీ కెన్ ఎక్స్టెండ్ దట్ ప్రాజెక్ట్ అని మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ఐ హోప్ యు లెర్న్ సంథింగ్. ఇక్కడ ఏదైనా డౌట్ వచ్చినా మన ప్లేలిస్ట్కి వెళ్ళి ప్లేలిస్ట్ లో చెక్ చేసుకోండి. హౌ టు రైట్ ఎ క్వరీ, హౌ టు రైట్ ఎ ట్రిగర్, ప్రొసీజర్స్, ఎవ్రీథింగ్ మన SQL ప్లేలిస్ట్ లో ఉంది. నేను ఈ వీడియో కింద లింక్ కూడా పెడతాను, మీరు అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. డిస్కస్ చేసింది ఏంటి అంటే ఎంటైర్ గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాజెక్ట్ చూసాం. ఓకే, ఈ ప్రాజెక్ట్ ని కామర్స్ ప్రాజెక్ట్ అన్నా కూడా తప్పేం లేదు, ఎందుకంటే ఎంటైర్ థింగ్ ప్రోడక్ట్, సప్లయర్స్, కస్టమర్స్ ఈ మధ్యలోనే ఉంటుంది కాబట్టి దీన్ని కామర్స్ ప్రాజెక్ట్ అని కూడా అనొచ్చు. ఓకే, ప్రాజెక్ట్ చేస్తాం, టేబుల్ క్రియేషన్ చేస్తున్నాం, డేటా ఇన్సర్ట్ చేస్తున్నాం, కొంచెం చేంజెస్ జరుగుతున్నాయంటే మాక్సిమం ఆల్టర్ కానీ అప్డేట్ కానీ, ఇది మన ప్రాజెక్ట్ లెవెల్ వరకు. క్లయింట్ వరకు వచ్చిన తర్వాత మేబీ మనకి క్వరీస్ అడుగుతారు కదా అని క్వరీస్ ని వ్యూలో సేవ్ చేసుకొని వ్యూని ఎగ్జిక్యూట్ చేయండి. ఈవెన్ ఎగ్జామినేషన్ మీరు ఇది ప్రాజెక్ట్ యాజ్ ఇట్ ఈస్ తీసుకెళ్ళి మీ ఎగ్జామినేషన్ లో పెట్టండి, కరెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే టేబుల్స్ అన్ని ఇచ్చాను, డేటా ఎంటర్ చేయడం, సింపుల్ గా ఎగ్జిక్యూట్ చేయడం. కానీ క్వరీస్ మీకు ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే మన ప్లేలిస్ట్ లో క్వరీస్ అన్ని ఉన్నాయి, ఆ క్వరీస్ ని అక్కడ ఇంప్లిమెంట్ చేసుకొని కూడా యూజ్ చేసుకోండి డిఫరెంట్ గా చూపించడానికి. ఓకే, ఈ క్వరీని వ్యూలో సేవ్ చేసుకుంటే ఎగ్జామినర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సింపుల్ గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ నేమ్ రాసారంటే క్వరీ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సింపుల్. ఓకే, నౌ I hope you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. Thank you.